ఆల్రెడీ చీరాల నియోజకవర్గంలో దాదాపు గత 20 నెలలుగా కంప్లీట్గా ఈ యొక్క వైసీపీ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఏం చేశారు, ఏమి చేయలేకపోయారు, అలాగే వీళ్ళు చెబుతున్నటువంటి మాటలేంటి, అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, ప్రస్తుతానికి వీళ్ళు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ అనే దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ప్రజలకి ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు ఇదిగో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి లేదు, కేవలం పేరుకు మాత్రమే బటన్ నొక్కుడు, ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు కానీ, కరెంట్ ఛార్జీలు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, అలాగే ఏదైతే మందు వాళ్ళ కంపెనీలు పెట్టుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారో, అలాగే ఇసుక దోపిడీ యథేచ్ఛితంగా చీరాల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా పబ్లిక్ దగ్గర చారేస్తున్నాం. దాని ద్వారా ఈరోజు ప్రజలందరిలో కూడా వాళ్ళ మనసుల్లోకి నేను వెళ్ళిపోయాను. రెండు వైపులా ఉన్నటువంటి ఇంతకుముందు చేసినటువంటి నాయకులు ఇద్దరిని కూడా బేస్ చేసుకున్నప్పుడు నేను ఏ పద్ధతిలో ఆ నియోజకవర్గంలో నడవాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ముందుకెళ్ళడం జరిగింది. చీరాల్లో ఆల్రెడీ చీరాల అనే నియోజకవర్గం తెలుగుదేశం నేపథ్యం కలిగినటువంటి నియోజకవర్గం. అది నేను వస్తేనో లేకపోతే ఇంకోటి వస్తేనో రాలా. మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు వేసినటువంటి బీజం తెలుగుదేశం భావజాలం కలిగినటువంటి నియోజకవర్గం చీరాల. ఈరోజు ఎవరం గెలిచినా, ఎవరం చేసినా, ఎవరం ఎంత ప్రయత్నం చేసినా ఆల్రెడీ అక్కడ తెలుగుదేశం భావ స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రతివాడు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. సో అయితే ప్రజల్ని మాత్రం అక్కడ మనం గతంలో ఉన్నటువంటి పాలకులు పెద్ద ఎత్తున భయపించి, అదిరించి, బెదిరించి ఇబ్బందులు గురి చేశారు. అదే ఈరోజు నాకు కలిసి వచ్చే అంశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.